Praise the Lord. It's very cold outside. You can imagine if it is minus degrees, how much it would be. బయట చాలా చలిగా ఉంది. అదే కనుక -డిగ్రీలో ఉంటే ఇంకెంత ఎలా ఉంటుందో పరిస్థితి మనం ఊహించగలము. We thank God. God has given opportunity to every one of us to come in His presence. ప్రభు ఆయన సన్నిధిలోకి రావడానికి మనందరికీ అవకాశం ఇచ్చినందుకై ప్రభువుని స్తుతిస్తున్నాం. We read from Isaiah. యెషయా గ్రంథంలో నుండి chapter 63. 63వ అధ్యాయము verse 7. 7వ వచనం. We'll read all together, please. అందరం కలిసి చదువుకుందాం దయచేసి. యెషయా 63:7. I will mention the loving kindness of the Lord and the praises of the Lord according to all that the Lord hath bestowed on us, the great goodness towards the house of Israel, which he hath bestowed on them according to his mercies, according to the multitude of his loving kindness. As we have gathered to the worship, ఆరాధించుటకు ప్రభుని ఆరాధించుటకు మనం కూడుకుని ఉండగా, may God enable us to mention his loving kindness, ఆయన కృపాతిశయములను మనం జ్ఞాపకం చేసినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక, and worship him and praise him. ఆయన ఆరాధన స్తుతించినట్లుగా. We'll pray, please. ప్రార్థన. జీవగల తండ్రి, కృపగల దేవా, ఈ ఉదయకాల సమయంలో నన్ను మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ప్రభా సజీవుడైన దేవుని తెలుసుకోవటానికి, ఆరాధించటానికి, శ్లాఘించటానికి, కొనియాడటానికి, నీ మందిరానికి తోడుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన వాడివి కాబట్టి యాకోబు సంతతి మేము లయమ కాక సజీవుల్లో ఉన్నాం. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కను తండ్రి, నువ్వు చేసిన మహోపకార్యాలు తలుచుకుని మా జీవితాల్లో మేము అనుభవించిన దాన్ని, చూచిన దాన్ని, రుచించిన దాన్ని ప్రభా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని పురుకొల్పమని, అయోగ్యుని అపాత్రుని ప్రభా ఏ మంచితనము లేదు, నన్ను ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధీకరించండి, నీ సిలువ చాటున మరుగు చేయండి, నీ దాసుడికి కూడా తర్జుమాలో సహాయం చేయమని మా ఇరువురు నీ దయగల హస్తాలు కాపు చెప్తూ నీ కృపను వేడుకుంటూ, నీ ఆధిపత్యము, నీ యొక్క సన్నిధిని వేడుకుంటూ, సహాయం వేడుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Here Isaiah, though they were going through troubles and problems and in the bondage, he is saying, I will mention the loving kindness of the Lord. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో సమస్యలు, శ్రమల ద్వారా వెళ్తూ ఉన్నప్పటికీ యెషయా అంటా ఉన్నాడు, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుందామని. And not only that, he is encouraging us today through this verse that let us mention the loving kindness of the Lord and the praises of the Lord according to all that the Lord hath bestowed on us. అంత మాత్రమే కాదు, ఇదే కాలంలో మనల్ని కూడా ఆయన ప్రోత్సహిస్తూ యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్ర గానములు చేతుము ఆయన మనకు చేసిన వాటిని బట్టి. We'll read one more verse from Matthew chapter 14. మరొక వచనం చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో నుండి. Matthew chapter 13. మత్తయి 13 నుంచి. We'll read verse 45 and 46. 45, 46 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. We'll read all together, please. 45, 46 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. And again the kingdom of heaven is like unto a merchant man saying goodly pearls, who when he had found one pearl of great price, went and sold all that he had and అమ్మి దానిని కొనెను. Here we see a merchant here, when he had found one pearl of great price, went and sold all that he had and bought it. ఒక వర్తకుడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొన్నప్పుడు పోయి తనకు కలిగినదంతా అమ్మి ఆ ముత్యమును కొనెను. You know about the merchants. వర్తకుల గురించి మనకు nowadays we'll call them wholesale traders or whatever you say. రోజుల్లో హోల్సేల్ అని లేక ట్రేడర్స్ అని మనం వాళ్ళని వ్యాపారం చేసే వాళ్ళని పిలుస్తాం. All they will travel one place to another place to find the costliest and the valuable pearls.
ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ప్రయాణం చేస్తూ అన్నిటికంటే విలువైన అమూల్యమైన ముత్యముల కొరకు వారు వెతుకుతారు. Just as a merchant specially seeks out for fine and precious pearls, ఒక వర్తకుడు ఎలాగైతే శ్రేష్టమైనటువంటి ముత్యముల కొరకు వెతుకుతాడో, Jesus sought us all. యేసుప్రభు వారు మనలను వెతికి ఉన్నారు. We are chosen and desired by our Lord and Father. మనము మన ప్రభు అయినటువంటి తండ్రి వలన రూపొందించబడిన ఉన్నవారము, ఏర్పరచబడిన వారము. Yeah, we are purchased with a great price. మనము గొప్ప వెల ఇచ్చి కొనబడిన వారము. Here the merchant sold everything he had to buy a precious pearl. ఇక్కడ వర్తకుడు తనకు కలిగినదంతయు అమ్మి వీళ్ళు అమూల్యమైనటువంటి ఒక్క ముత్యమును కొనుక్కున్నాడు. And see our Lord Jesus Christ, he gave all the heavenly glory, everything in order to purchase you and me. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తనకున్నటువంటి సమస్తమును ఆయన పరలోకంలో ఆయనకున్నటువంటి స్థానము కూడా విడిచి అన్ని ఇచ్చి మనల్ని కొనుక్కొని ఉన్నారు. He has bought us with his precious blood. ఆయన ప్రశస్తమైన రక్తము చేత ఆయన మనల్ని కొని ఉన్నారు. Why? Because he esteemed us as very precious pearls. ఎందుకంటే మనము అమూల్యమైన ముత్యముగా ఆయన ఎంచి ఉన్నాడు. See, you know how these pearls are, I think many have shared, you might have known how these pearls are made. ఈ ముత్యములు ఎలాగా తయారు చేయబడతాయో మీకు తెలుసు కదా. Pearls are formed in nature. ముత్యములు ప్రకృతిలో తయారు Nowadays they are making artificial also, but that is not up to the pearls that nature prepares. ఈ రోజుల్లో మరి ఆర్టిఫిషియల్ గా కూడా చేస్తున్నారు కానీ ప్రకృతి ద్వారా రూపొందించబడిన ముత్యములు అలా ఉండవు. Pearls are formed when an irritant or a sand enters into an oyster. ఒక ఆయిస్టర్ అని ఒక చిన్న oyster and గుల్ల ఉంటది. దానిలోనికి ఇసుక గాని ఏదైనా ప్రవేశించినప్పుడు ఆ క్రియ అనేది అది రూపొందించబడటం ప్రారంభం అవుతుంది. The irritant, this sand that which irritates it, and to cover it or to protect it, it forms layers. ఆ ఇసుక దాన్ని బాధ పెడుతూ ఉండగా దాన్ని కప్పటానికి కొన్ని లేయర్స్ అనేది ఫామ్ చేసుకుంటది. To cover up the irritant, it forms layers called nacre. Nacre and substance. దాన్ని బాధ పెట్టేటువంటి ఇసుకను అది కవర్ చేసుకోవటానికి, దాన్ని కప్పుకోవటానికి నాకర్ అనేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేస్తారు. Anything anything it is irritating us, like if we have anything, we have immune system. Like we produce some immune things and it will overcome that cold or fever or whatever we have. అలాగే మన శరీరంలో కూడా ఏదైనా మనల్ని బాధ పెట్టేది, అది జలుబు జ్వరము ఉంటే మనలో కూడా ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని అది జయిస్తుంది. That's why doctors say don't give medicine to children, we'll see 3 days, we'll see their immunity, it will increase. అందుకనే డాక్టర్లు పిల్లలకి ఏదైనా జ్వరం వస్తే 3 రోజులు మందు ఇవ్వద్దండి, చూద్దామని చెప్తారు. This oyster to cover up or to protect herself from this irritant sand, it forms layers, it produces calcium or some other things to protect herself. ఈ గుల్ల కూడా మరి దాన్ని బాధపరిచేటువంటి దాని నుండి తాను కాపాడుకోవటానికి కాల్షియం గాని వేరే పదార్థాలలో ఈ నాకర్ అనేటువంటి దాన్ని అది ఉత్పత్తి చేస్తుంది. And because of that it forms a white color layer years together and the pearl is formed. అదే కొంతకాలానికి ఇలాంటి ఒక లేయర్స్ ఫామ్ అయ్యి తెల్లగా అది ముత్యముగా మారుతుంది. So to see the pearl, original pearl, you will be amazed. Oh, so beautiful, it's so adoring and alluring to our eyes. కాబట్టి మనము మరి నిజముగా ఉన్నటువంటి ఆ ముత్యం, అలా తయారైన ముత్యం చూసినప్పుడు అది చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. To make you and me precious, beautiful, elegant, alluring pearl, God Jesus Christ has taken all the irritants, wounds, pains and suffering on him. కాబట్టి నిన్ను నన్ను కూడా అలాంటి అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి మరి ఒక ముత్యముగా ప్రభు మనల్ని తయారు చేయడానికి ఇలాంటి బాధపరిచేవి మన జీవితాల్లో ప్రభువే అనుమతించాడు. And all last God has covered us with his grace, turning them into some beautiful things. ఆ బాధ మనలో ఉండగా ఆయన కృపనిచ్చి మనల్ని కప్పి మనల్ని ఒక అద్భుతమైనటువంటి ఒక ముత్యముగా ఆయన మనల్ని తయారు చేశాడు. That's why he says, I have bought you with a price, you should glorify God, your body is mine. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విలువ పెట్టుకొని ఉన్నాను గనుక
నీ దేహము నా సొత్తు అయినది కనుక నువ్వు నన్ను ఆరాధించాలి, నన్ను మహిమపరచాలి. 1 Corinthians chapter 6 and verse 20, please. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. 1 Corinthians chapter 6 and verse 20, we'll read all together, please. మొదటి కొరింథీ 6:20 కలిసి మనం చదువుతా. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. You are able to get everyone? We'll read once again, please. Louder, all together, please. దయచేసి అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. అందరూ తీయగలిగారా? మొదటి కొరింథీ 6:20. For you are bought with a price, therefore glorify God in your body and your spirit, which are God's. What all God has, Lord Jesus has given to purchase us. ప్రభు మనల్ని మరి విలువ పెట్టి ఆయన కొనుక్కొని ఉన్నారు. To put this and to understand, I want to share one story. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ. There was one pastor. ఒక పాస్టర్ గారు He was walking with an empty cage to the church. చర్చికి ఖాళీ ఒక పంజరంతో ఆయన వెళ్తా ఉన్నాడు. He went and put the empty cage on the table. ఆ టేబుల్ మీద ఖాళీగా ఉన్నటువంటి ఆ పంజరాన్ని పెట్టి All were amazed and seeing what pastor has bought today, empty cage. What is the reason behind that? అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి పాస్టర్ గారు ఈ రోజు ఖాళీగా ఉన్నటువంటి పంజరం తీసుకొచ్చి. They all desired to hear what is the secret behind that cage. దీని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని వాళ్ళందరూ ఆసక్తితో ఉన్నారు. Pastor knows very well. Seeing their faces, he told, "Okay, don't worry. I'll tell you what is the reason behind that." తెలుసు వాళ్ళ మొక్కలు చూసి అంటే నేను చెప్తాను, మీరు తొందరపడద్దని చెప్తున్నాడు. He was telling, while I was coming to the church, నేను చర్చికి వస్తున్నప్పుడు I met a small boy, a naughty boy, who was holding a bird in his cage. ఒక అల్లరి పిల్లవాడు తన పంజరంలో ఒక పక్షిని పట్టుకొని ఉన్నాడు. Then I asked that boy, why are you carrying this cage and the bird with you? అడిగాను, ఎందుకు ఈ పంజరాన్ని పక్షిని తీసుకెళ్తున్నావు అడిగినప్పుడు Then he told, అన్నాడు, with this bird I'm going to play. ఆ బాబు అంటున్నాడు, ఈ పక్షితో నేను ఆడుకుంటాను. How would you play with a bird, boy? ఎలా ఆడుకుంటావు అబ్బాయి అంటే, he told that I'm going to take out the feathers. దాన్ని ఈకలు పీకేస్తాను. I want to, after seeing it troubling, I feel some kind of enjoyment. Then after that I will give that to my cat. అలా బాధపడుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ తర్వాత నేను దాన్ని నా పిల్లికి ఇచ్చేస్తాను. Why he will give the cat to play? పిల్లికి ఎందుకని ఇస్తారు? ఆడుకోమన్నా. As a prey, because it will eat the cat. Cat will eat the bird. ఆ పిల్లి ఆ పక్షిని తినివేసినట్లుగా మరి దానికి ఆహారంగా ఇచ్చేస్తాడు. Pastor was very much moved with emotion. మాస్టర్ గారికి చాలా బాధ కలిగి, dear child, అబ్బాయిని పిలుస్తున్నాడు, give that cage and bird to me. ఆ పంజరాన్ని పక్షి నాకు ఇచ్చేయమన్నాడు. Then he told, why pastor, why you want this bird? పాస్టర్ గారు, ఎందుకంటే మీకు ఈ పక్షి? It is not good looking. దానికి అందంగా లేదు. It is not having any beauty. దాంట్లో it is అందం లేదు. black. అది నల్ల రంగులో. It does not sounds good. అది దానికి మంచి no goodness in it. చక్కగా అరవదు, మంచి వాయిస్ లేదు, దాంట్లో మంచితనం. Why you want this? ఎందుకు నీకు అది? Pastor was just thinking how this boy is going to trouble that. ఈ అబ్బాయి ఎలా దీన్ని బాధ పెడతాడో పాస్టర్ గారు ఆలోచిస్తున్నారు. He told, no child, give me that. అన్నాడు, లేదు నాకు అది ఇవ్వమని చెప్పి. He knows that pastor is ready, very much eager, very much desire to buy that bird. పాస్టర్ గారు ఈ పక్షి ఎలాగన్నా కొనాలని ఆశ కలిగినాడని అతనికి తెలుసు, బాబుకు తెలిసి. See that boy, it is not worth for any penny also. He told it is $100. బాబుకి ఒక్క పైసా కూడా, అది 10 పైసలు కూడా విలువ లేనిదని తెలిసి కూడా అన్నాడు, $100 లేదని చెప్పాడు. But remembering pastor, he remembered how he is going to torture, how he is going to kill. So he thought, okay, take this 100 and give me. దాన్ని ఎలాగా బాధ పెట్టబోతున్నాడో అది పాస్టర్ గారు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో $100, అది నాకు ఇవ్వమని చెప్పి తీసుకున్నాడు. The pastor took that bird. ఆ పక్షిని తీసుకుని he went to the green pastures. అరణ్యం లేక పార్క్ దగ్గరికి వెళ్ళి green pastures, and he has opened that gate of the cage and he freed the bird. ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి ఆ పంజరం గేట్ తీసి పక్షిని విడుదల చేశాడు. When it comes to you and me, నీవు నేను విషయంలోకి వస్తే, before we were saved, మనం రక్షించబడక ముందు Satan was also boasting in front of the Lord. సాతాను కూడా ప్రభు ముందు అతిశయపడుతున్నాడు. See, the whole world is in my hands. లోకమంతా నా చేతిలో ఉంది. They are all under my control. వీరందరూ నా స్వాధీనంలో ఉన్నవారు. Whatever I tell, they are obedient. నేనేం చెప్తే అది వారు వింటారు. They are in my bondage. వారు నా స్వాధీనంలో ఉన్నారు.
Then Jesus told, యేసు ప్రభు అన్నాడు, what you are going to do with them? వారితో ఏం చేయబోతావు? Oh, I'll make one brother and one sister to fight each other. నేను చేస్తాను, ఒక సహోదరు సహోదరుల మధ్యలో వారు కొట్టుకునేలా చేస్తాను. Father-in-law and son-in-law to fight. మామ అల్లుళ్ళు కొట్టుకునేలా చేస్తాను. I'll make the mother-in-law and daughter-in-law to fight. అత్త కోడల మధ్యలో తగులు పెడతాను. They will quarrel each other and fight day and night. వారు దివారాత్రములు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటుంటారు. They will get wounds and they will hurting and they are depressed, discouraged. Because of that, I feel very happy. వారు ఒకరినొకరు బాధపరచుకొని వారి నిరుత్సాహంతో కృంగిపోతా ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం. Then Jesus asked, యేసు ప్రభు అన్నారు, after that, what you are going to do with ఆ them? తర్వాత ఏం చేస్తావు? After all enjoyment, అదంతా నేను ఆనందించిన I am going to put them into the hell fire, ఇదిగో వారిని నరకాగ్నిలో వేస్తాను. where the worm dieth not or the fire quencheth not. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. I am going to take them there. అక్కడ తీసుకెళ్తాను. Jesus told. యేసు ప్రభు చెప్పారు. He was very loving the whole world. He said, what do you want to deliver or release my children? ఇదిగో నా పిల్లలను విడిచిపెట్టడానికి నీకేం కావాలని అడిగితే, And Satan told, సాతాను చెప్పాడు, I want every blood that is there in your body. నీ శరీరంలో రక్తమంతా కావాలని చెప్పాడు. Jesus has not thought anything. యేసు ప్రభు ఏమి చెప్పాడు? On the cross, he was ready to shed his precious blood, all the blood. శిలువలో ఆయన రక్తమంతా చెందించడానికి ఆయన ఇష్టపడి And he gave everything అంతటిని ఇచ్చి, so that you and I are redeemed, are delivered, are free from the bondage. నీవు నేను ఆ బానిసత్వం నుండి విడుదల పొందినట్లుగా. And he gave everything on the cross. శిలువలోనే ఆయన సమస్తమును ఇచ్చి ఉన్నాడు. Not only that, he went through pain and agony on the cross. అంత మాత్రమే కాదు గాని ఆయన శిలువలో ఎంతో వేదన బాధ He అనుభవించాడు. went through denial. He went through betrayal. ఆయన తిరస్కారమును మరి ద్రోహమును ఆయన అనుభవించాడు. All world sin was upon him because of his father. Every time he was there, he has forsaken his dear son. తన లోకంలో ఉన్న పాపమంతా అతని మీద మోపపడగా తండ్రి కూడా తన కుమారుని విడిచిపెట్టాడు. He was sinless, pure, no blemish, no guile, no spot. He has made sin for you and me. ఆయనలో ఏ దోషము, ఏ కపటము, ఏ మాత్రము లేనప్పటికీ కూడా నీ నిమిత్తమై నా నిమిత్తమైన పాపముగా మార్చబడ్డాడు. He has taken our curse upon the cross. ఆయన నా శాపమును ఆయన శిలువ మీద మోసుకున్నాడు. He was marred and his back was plowed. ఆయన మరి స్వరూపము లేక ఆయన వీపు దున్నబడినటువంటి పొలం వలె. His side was pierced. ఆయన పక్కలో His hands and feet were nailed. ఆయన చేతులు కాళ్ళు. He went through humiliation only to save you and me. నిన్ను నన్ను రక్షించుటకు మాత్రమే ఆయన ఇంత అవమానమును He went through భరించాడు. this suffering to purchase you and me. ఇంత శ్రమ అనుభవించింది నిన్ను నన్ను ఆయన వెల ఇచ్చి కొనుటకే. He went through this all because he esteemed you and me as precious pearls. ఎందుకు ఇదంతా ఆయన చేశారంటే నీవు నేను అమూల్యమైన ముత్యముగా ఆయన ఎంచాడు. So let us take this morning to worship the Lord. Though we are good for nothing, he has esteemed us as pearls and bought us with a great price. కాబట్టి ఇదే కాలంలో నీవు నేను ఏమాత్రం అర్హత లేనప్పటికీ ఆయన అమూల్యమైన ముత్యముగా మనల్ని ఎంచి వీరి గొప్ప వెల ఇచ్చి మనల్ని కొన్నందుకే ప్రభు స్తుతించుతాం. Not only that, in Isaiah 43 verse 4 it is written, since thou wast precious in my sight, thou hast been honorable. అంతమే కాదు, మాత్రం కాదు, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనంలో నీవు నా దృష్టికి ప్రియుడవైతివి గనుక ఘనుడవై ఉన్నావు And అని. not only that, he has called each one of us by name. అంత మాత్రమే కాదు, ఆయన మనలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. We are the workmanship of the Lord. మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. We are the apple of his eyes. ఆయన కంటి పాప అయి ఉన్నాం. He has redeemed us and restored us. ఆయన మనం విమోచించి తిరిగి సమకూర్చి ఉన్నాడు. No matter where we have been, no matter what we have done, God's grace is sufficient to restore you and me. మనం ఎంత దూరం వెళ్ళినా ఏమి చేసినప్పటికీ కూడా దేవుని కృప నిన్ను నన్ను తిరిగి సమకూర్చుటకు సరిపోతుంది. In Jesus, you and I are a new creation. క్రీస్తు ప్రభునందు నీవు నేను నూతన సృష్టి అయి ఉన్నాం. Yeah, before that we were carried the shame and the shame was replaced with honor. దానికి ముందు మనలో అవమానం మన మీద ఉండగా ఇప్పుడు అవమానానికి బదులు ఘనత ఉన్నది. So let us remember all things what he has done in our lives
and worship Him. కాబట్టి ప్రభు మన జీవితంలో చేసిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధన చేద్దాం. Let us remember this moment how precious we are in His sight. ఆయన దృష్టికి మనము ఘనులము అని ఆయన ఎంచుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. He esteemed us precious. That's why He has drawn nigh us with a loving kindness. కాబట్టి ఆయన మనల్ని ఘనులుగా ఎంచి కృపాతిశయముల చేత ఆయన మన దగ్గరికి చేరి ఉన్నాడు. Lastly, we'll read the verse 63, Isaiah 63 and verse 7. 63 63:7 చదువుకొని మనం ఆరాధన We'll read all together, please. కలిసి చదువుకుందాం దయచేసి. All together, all. I will mention the loving kindness of the Lord and the praises of the Lord, according to all that the Lord has bestowed on us. Great goodness towards the house of Jacob, which he has bestowed on us, according to the multitude of His loving kindness. Let us worship the Lord. ప్రభువును మనం ఆరాధించేద్దాం.